అనిల్, ఇంతవరకు మీ అమ్మగారు లలితమ్మ గారు వండిన వంటలు తిన్నావు. ఇప్పుడు నీ భార్య సమీర నీ మీద ప్రేమ ఎక్కువై అన్నం ఉప్మాలా వండేసిన, కూరలో కాస్త ఉప్పు ఎక్కువ వాడేసింది అనకుండా ఎలా ఉన్నా సరే సమీర నువ్వు సూపరు. మా అమ్మ కూడా నా జీవితంలో ఇంత అందంగా వండలేదని పొగడాలి సుమా, లేకపోతే మనకు తేడా వచ్చేది. అనిల్, అన్నం జావచ్చు, కూర ఉప్పెక్కువచ్చు, కోపం నీకు రావచ్చు, కొట్టాలనిపించవచ్చు. అన్నం జావచ్చు, కూర ఉప్పెక్కువచ్చు, కోపం నీకు రావచ్చు, కొట్టాలనిపించవచ్చు. చెయ్యి చేసుకున్నావో శ్రమలు తెచ్చుకుంటారు, ఊరంతా చూస్తారు, రేలు పెట్టి చూపుతారు. ఈనాడు మీరు పెళ్ళాడినారు, విడివిడిగా ఉన్న మీరు ఒకటైనారు. విడివిడిగా ఉన్న మీరు ఒకటైనారు. సమీరా, మీ తల్లిదండ్రులు ఇంతవరకు ఎలా ప్రేమగా చూసావో ఇక నుండి మీ అత్తామామలు సుబ్బారావు గారిని, లలిత గారిని ప్రేమగా చూడాలని తెలియజేస్తున్నానమ్మా. మీ ఇంటి వారు వచ్చినప్పుడు వారికి పచ్చేపల కూర ఉండి, మీ అత్తింటి తరపు వారు వచ్చినప్పుడు వారికి ఎండి చేపలు పులిసెట్టకుండా నా అమ్మ కాదా, ఇరువురిని ఒకే రీతిగా ప్రేమగా చూడాలి. అలనాడు అబ్రహాము షారావలే ఇంటికి వచ్చిన దైవజనులకు చక్కటి పరిచర్య చేసి దైవ దీవెనలు పొందాలని. మీ ఇంటి వారొస్తే మాంసాలు వండొద్దు, ఆయనింటి వారొస్తే దీక్షలు విసరొద్దు. సమీరా, మీ ఇంటి వారొస్తే మాంసాలు వండొద్దు, ఆయనింటి వారొస్తే దీక్షలు విసరొద్దు. ఏ ఇంటి వారైనా మీ ఇంటి వారేనని పరిచర్య చెయ్యాలి, వందనాలు పొందాలి. ఈనాడు మీరు పెళ్ళాడినారు, విడివిడిగా ఉన్న మీరు ఒకటైనారు. విడివిడిగా ఉన్న మీరు ఒకటైనారు. అనిల్, సమీరా, మీ జీవితంలో మీకు ఏది కొదువైనను ప్రతి ఆదివారము నియమిక కూడికల్లో నా దేవుని యొక్క సన్నిధికి ఇరువురు కలిసి వెళ్ళండి. మీకు ఏది కావాల్సి ఉన్నదో అది అడగండి, ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని మన యేసయ్య చెప్పిన రీతిగా మీకు ఏది కొదువైన దేవుని అడగండి, ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయనతో సహవాసము చేయండి, ఇలాలో మీరు ఫలించి అభివృద్ధి చెందుతారని మీకు తెలియజేస్తూ
ప్రభు యేసుని పాదాలు మీ ఇంటి దీపాలు, పరిశుద్ధ వాక్యాలు మీ భవితకు మార్గాలు. దేవుని యొక్క వాక్యం విలువైనది. ప్రభు యేసుని పాదాలు మీ ఇంటి దీపాలు, పరిశుద్ధ వాక్యాలు మీ భవితకు మార్గాలు. ఆరాధన మానొద్దు, ప్రార్థించుట మానొద్దు, జంటగా ప్రార్థించండి, దీవెనలే పొందండి. ఆరాధన మానొద్దు, ప్రార్థించుట మానొద్దు, జంటగా ప్రార్థించండి, దీవెనలే పొందండి. ఈనాడు మీరు పెళ్ళాడినారు, విడివిడిగా ఉన్న మీరు ఒకటైనారు. ఓ